మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి సింగర్ మంగ్లీకి రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సింగర్ మంగ్లీకి సినిమా అవకాశాలు కూడా ఎక్కడ కల్పియద్దు, దీనికి సంబంధించి నిజానిజాలు బయటకు వచ్చేదాకా అని చెప్పేసి ఇటు గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణ వ్యక్తం చేస్తున్నాయి. మాట్లాడదాం మనతో పాటు గిరిజన సంఘాల నాయకులు అశోక్ రాథోర్ గారు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చేశారు, సింగర్ మంగ్లీకి అవకాశాలు కూడా ఇవ్వద్దని చెప్పేసి. కరెక్టేనా ఇది? 100% కరెక్ట్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, చిన్న పెద్ద డిపార్ట్మెంట్ చాలా ఉన్నాయి, వందల డిపార్ట్మెంట్లు. అట్లెందుకు ఫిలిం ఛాంబర్ లో ఈ సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ క్రాఫ్ట్స్ లలో ఏ ఒక్కరైనా నెగ్లిజెన్స్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటారు, సస్పెండ్ చేస్తారు, అన్ని చేస్తారు. ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలే వచ్చినాయి కదా, ఇంకా నిజ నిర్ధారణలు బయటకు రాక ముందుకే కింది స్థాయి నుంచి వచ్చిన అతను ఎన్నో కష్టాలు పడుకుంటూ వచ్చింది. ఇవాళ ఒక చిన్న విషయం అంటే ఇంకా ఏ విషయం బయటకు రాక ముందుకే ఎందుకు అంటే సినిమా అవకాశాలు రాకుండా ఇట్లా అడ్డం పడుతున్నారు అనుకోవచ్చు. తాత్కాలికంగానే అంటే ఇప్పుడు తన వ్యక్తిగతంగా ఆరోపణలు కావు కదా, ఇది పేద ప్రజల ఆరోపణలు వచ్చినాయి. పేద ప్రజల డబ్బులు, వందల కోట్ల డబ్బులు తన పేరు మీదకి వెళ్ళి తీసుకున్నారని చెప్పేసి మా రమావత్ మధు, తర్వాత బాలాజీ, వారు వీరు, హేమకాంత్ రెడ్డి, వీళ్ళు అని చెప్పేసి శివ చవాన్, ఇవి పేర్లు వస్తున్నాయి కదా, మీడియా కథనాలలో చూస్తున్నాం. ఆరోపణలు వస్తున్నాయి. మంగ్లీ గారు అంటే అందరి ఇంటి బిడ్డ, మా ఇంటి బిడ్డ, మా బంజారాలో ఆమె నంబర్ 1 పొజిషన్ లో ఉంది, ఆమె గౌరవం ఉంది, మా దాంట్లో చాలా పెద్ద పేరు ఉంది ఆమెకు. ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు పేద ప్రజల పక్షాన నువ్వు ఎందుకు నిలబడడం లేదు? చెప్తుంది కదా, బాధితుల పక్షాన అండగా ఉంటానంటుంది కదా. ఎక్కడ బాధితుల పక్షాన మీడియా ప్రశ్నించినప్పుడు ఆ మధు గారి పైన కంప్లైంట్ చేశారు అన్నది ఎక్కడన్నా రాసిందా మధు గారి పైన? అందుకే మేము అంటున్నాం అంటే ఎక్కడైతే ఏ డిపార్ట్మెంట్ లో అయితే ఆమె ఎదిగింది ఆ డిపార్ట్మెంట్ లో ఈరోజు ఫిర్యాదు చేయడం తప్పెట్లయితది? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఆమె పేరు, ఆమె జీవితం మీద దెబ్బ కొడుతున్నారు కదా. ఎందుకు కొడుతున్నాం అంటే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఆమెకు అవకాశాలు రాకపోతే ఇన్ని రోజుల నుంచి సంపాదించుకున్న స్థానం మొత్తం పోతుంది కదా అని ఆమె అని అట్లా అనుకుంటే మరి పేద ప్రజలు చనిపోతున్నారు కదా. ఇప్పటికీ నల్గొండ జిల్లాలో 4 చనిపోయారు. మరి వాళ్ళు పేదలు కదా, వాళ్ళ జీతాలు కదా, వాళ్ళ ఆట బొమ్మలా? అంటే ఈమె తీసుకుందా తీసుకోలేదని కొద్దిసేపు పక్కన పెడదాం, ఈమె పైన ఆరోపణలు వస్తున్నాయి కదా. ఎందుకో వేరే సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వందల మంది, వేల మంది సెలబ్రిటీస్ ఉన్నారు కదా, ఎందుకు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తలేరు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ బ్లేమింగ్ యూ? నిన్ను బ్లేమ్ చేయడానికి కారణం ఏంటిది? నిన్ను ముద్దాయిగా చిత్రీకరించడానికి దీంట్లో ప్రశ్నలు ఏమున్నాయి చెప్పండి కదా. నీ పైన ఆరోపణలు చేస్తున్నారు మధు గారు, శివ చవాన్ అంట మీ తమ్ముడు, అందరిపైన ఆరోపణలు చేస్తున్నారు. నీ పైన కేసు బుక్ అయింది కదా, మైక్రో ఫైనాన్స్ పేరిట బెదిరిస్తున్నారు, నువ్వు మాట్లాడితే చంపేస్తామని చెప్పేసి ఎవరో అడ్వకేట్ కేసు పెట్టారు కదా. దీని మీద నువ్వు ఆరోపణలు క్లియర్ చేసుకో కదా. ఆరోపణలు క్లియర్ చేసుకోవడానికి టాలీవుడ్ కి ఒక గొప్ప పేరు ఉందండి మన ఇండియాలోనే, ప్రపంచంలోనే. ఈరోజు టాలీవుడ్ లో చాలా పెద్ద అవార్డులు తీసుకుంటున్నాం కదా. ఈరోజు ఆ RRR ఏ స్థాయికి పోయింది? ఈరోజు బాహుబలి ఎన్ని రోజులు ఆడింది? అంత గొప్ప ఇండస్ట్రీ కదా. ఒకటే విషయం అండి, నేరుగా మంగ్లీ తప్పు చేసిందా? నేను ఎట్లా చెప్పగలుగుతాను? బాధితులు కూడా ఏం చెప్పారు, మంగ్లీ పేరును పెట్టుకొని మాట్లాడుకున్నారు తప్ప మంగ్లీ ఎక్కడ మాతో స్వయంగా మాట్లాడింది లేదు, మంగ్లీ స్వయంగా మా దగ్గరికి వచ్చి డబ్బులు వసూలు చేసింది లేదని చెప్పేసి అన్నారు. సో ఎందుకు మరి మంగ్లీ గారి జీవితంతో ఇట్లా? మంగ్లీ గారు స్ట్రైట్ గా డబ్బులు తీసుకున్నారా అనేది, తీసుకున్నారా అనేది బాధితులు చెప్తున్నారు. మేము తీసుకున్నామని చెప్తలేదు, తీసుకున్నట్టు మేము కల్లారా చూడలేదు, లేకపోతే మేము ఎక్కడ వినలేదు. కాకపోతే మీడియా కథనాలు వస్తున్నట్టు వింటున్నాం. అదే గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీగా మేమే ఫిర్యాదు చేసినాం. ఈరోజు తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫిలిం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సంపత్ నాయక్ గారు, జనసేన స్పోక్స్ పర్సన్ వారు, అలాగే శివలాల్ సేన ఈరోజు గిరిజన బిడ్డగా ఉండి పేద ప్రజల పక్షాన నీ పైన ఆరోపణలు వస్తున్నాయి. నువ్వు దీన్ని నిజ నిర్ధారణ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మేము మొత్తం ఆమె జీవిత కాలంలో సినిమాని బ్రేక్ చేయమని చెప్పడం లేదు కదా. ఈ కేసు తేలేంత వరకు ఆమెకు ఎటువంటి అవకాశాలు రావద్దు. ఆమె కూడా పేద ప్రజల పక్షాన రావాలి. ఎస్, ఏ తండాలో నా పేరు చెప్పి ఎక్కడ వసూలు చేశారో తండాలో పోయి నా పేరు చెప్పి ఎంతమంది అడిగారు అడగమని చెప్పండి. ఆమె ఎంతో మంది పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతుంది కదా, డబ్బులు ఇప్పించిన వాళ్ళైతే పుణ్యం కట్టుకున్నట్టు అవుతుంది. పేద ప్రజలు ఈ పే స్లిప్స్ మీద లోన్ తీసుకున్నారు, పిల్లల పుస్తకాల మీద తీసుకున్నారు, ఇల్లులు లోన్లు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. ఇవన్నీ డబ్బులు కావు, వాళ్ళ జీవితాలు కావు. అన్న ఏడుస్తుందన్న, బంజారా బిడ్డను ఆడి పోసుకుంటున్నారు, ఆడి బిడ్డను అని చెప్పేసి అంటుంది కదా అన్న. ఈ విక్టిమ్ కార్డులు పనికిరావన్నా, విక్టిమ్ కార్డులు ఏడుస్తే పనికిరాని లోకం అనేది.
వాళ్ళు ఏడుస్తలేదు ఏడుస్తుంది కదా అన్న, ఒక్కరు ఏడుస్తుంది అంత బాధపడుతున్నారు ఏందన్నా మీరు? లేదు తన గురించి లేదన్న, అదే మీకు తన గురించే మీకు చెప్తున్నా కదా, ఒక్కరే ఏడుస్తారు. మంగ్లీ గారే ఏడ్చారు. మరి అక్కడ నలుగురు చనిపోయారన్నా, ఎందుకు ఏడుస్తలేవు నువ్వు? ఎందుకు నా లెజెండ్ టీవీ ఎందుకు చూపించడం లేదు? నలుగురు చనిపోయారు కదా, మీరు వెళ్ళండి నల్గొండ ఒదిబట్లలో. 2018 నుంచి స్టార్ట్ అయింది కదా కేసు, ఈ రోజు 2026, ఇంతవరకు తేలలేదు. ఎన్ని కోట్లు డబ్బులు పోయినాయి? ఈ నలుగురే ఇచ్చిరా 100 కోట్లు? ఎక్కడికి వెళ్ళి సంపాదించాడు? మధు ఏం చేసి సంపాదించాడు? సరే మంగ్లే తీసుకుందాం అనుకుంటే, మంగ్లే ఎంత పాట పాడితే 1 లక్ష 2 లక్షలు, ప్రోగ్రామ్ పోతే 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు అనుకో. ఈ 500 కోట్లు, 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు, 1400 కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నువ్వు బాధితుల పక్షాన ఎందుకు ఉంటాం లేదు? నీ మీద ఎవరో కామెంట్ చేస్తే నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేసిరు, వాడిని ట్రోల్ చేశారు. నీ మీద నీ పేరు చెప్పి మధుగాడు 3 రోజుల్లోనే నీ మీద మధుగాడు నీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తారు. నీ తమ్ముడు పాత్ర ఉందని చెప్తున్నారు, నీ ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర ఉందని చెప్తున్నారు. ఎందుకు నువ్వు కంప్లైంట్ పెట్టలేదు? ఎందుకు విక్టిమ్ కార్డు తీసుకొస్తున్నావు? ఇప్పుడు గిరిజన బిడ్డలు న్యాయం సైడ్ ఉంటాడు. అన్యాయం చేస్తే గిరిజన బిడ్డను కూడా చూడము. పేద ప్రజల పక్షాన వచ్చిన గిరిజన బిడ్డలు విక్టిమ్ కార్డు తీసుకొని నేను రాలేదు భయ్యా. ఏడుస్తే నా బిడ్డ నాకు అక్కనో చెల్లెనో అవుతుంది, నా జాతి బిడ్డ. అట్లా మనం తీసుకున్నా అంటలేదు. నీ పైన ఆరోపణలు వచ్చినప్పుడు మీడియా ప్రశ్నించినా కూడా నువ్వు బయటికి పెట్టలేదు. ఈవెందో నిన్న అంటే ఇప్పుడు సిఐ గారి మీద నమ్మకం లేదు అన్న, నీకు ఏమైనా అయితే ఎక్కడికి పోతావు కంప్లైంట్ చేయడానికి? ఎస్ఐ దగ్గరకు పోతావు. ఎస్ఐ త్రూ సిఐ, ఏసీపీ, డీజీపీ అక్కడ పోతుంది. నువ్వు ఒకటే రోజులో సిఐ గారికి ఇస్తావు. సిఐ గారి మీద నమ్మకం లేదు అంటే సిపి గారి దగ్గరికి పోతావు. పోలీస్ వ్యవస్థల మీద గౌరవం లేదు, వెంటనే డీజీపీ గారి దగ్గరకు పోతావు. మరి డీజీపీ గారు ఏం చేస్తారు? ఎంత పెద్ద కేసు ఉన్నా కింద ఎస్ఐఏ కట్టాలి కేసు. ఐవో ఎస్ఐనే, ఎస్ఐకి ఇస్తారు, సిఐకి ఇస్తారు, సిపికి ఇస్తారు, డీజీపీకి. మధు గారు నా పేరు వసూలు చేసిండు, దీంట్లో ఏమేమి మాట్లాడిండో నా కాల్ డేటాలు తీయండి, నాది ఏం చేయండి, నన్ను ఆరోపిస్తున్నారు అని చాలా స్పష్టంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? చెప్పాలి కదన్నా. మంగ్లీ గారు అంటే ఇష్టం, మంగ్లీ గారు అంటే గౌరవం. ఆమె నిజంగానే గౌరవమేనా? అరే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేసినప్పుడు ఆమె లేని స్టేజే లేదన్నా. మొన్న ఫిలిం అవార్డు ఇచ్చారు కదా, గద్దర్ ఫిలిం, మంగ్లీ గారి స్టేజ్ లేకుండా అవార్డు అయిందా? ఒక్క స్టేజ్ చూపేటు మంగ్లీ గారి లేకుండా. ఇప్పుడు ఇలా మీరు ఫిలిం అవకాశాలు రానియకుండా చేస్తాయి, రేపు తెల్లారి ఏ స్టేజ్ మీద కనిపిస్తుంది? అవును, తెలంగాణ బిడ్డలకు ఉంటది కదా అంత కొంత. నేను తాత్కాలికంగా నిజ నిర్ధారణ కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మన పోలీసింగ్ చాలా ఫాస్ట్. ఈరోజు టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, 24 గంటల్లో ఎటువంటి పర్సన్ అన్నా పట్టుకుంటారు. మరి ఈ రోజు పేపర్లో ఒక కథనం చూసిరా, మంగ్లీ గారి తమ్ముని గాలిస్తున్న పోలీసు. ఏం చెప్పమంటారు ఇప్పుడు? అందుకే కొన్ని రోజుల తర్వాత, 2-3 రోజుల తర్వాత పూర్తి ఆధారాలతో మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పినట్టు పూర్తి ఆధారాలతో వస్తాం. మేము పేద ప్రజల పక్షాన ఉంటాం. నా గిరిజన బిడ్డ, మా గిరిజన బిడ్డ, మా దళిత బిడ్డ అని మేము చూడం. పేద ప్రజలు అన్యాయం అయిపోయారు, 10 సంవత్సరాలు వెనకబోయిరు. వీళ్ళ గురించి ఎందుకు 100%? ఇప్పుడు ఈ కేసు ఇక్కడ హైదరాబాద్కి వచ్చింది, ఇది మల్లెపల్లిలో ఉండే, ఒదిబట్లలో ఉండే. ఎన్నో రోజుల నుంచి నడుస్తున్నా, అక్కడికి వెళ్ళి మేము ఉన్నాము వెనకలికెళ్ళి. కానీ మీడియాకు వస్తే ఇదంతా ప్రచారం అవుతుంది, వాడు ఇస్తాడు అనే వాళ్ళు బయటికి రారు. నువ్వు మీడియాకు వస్తే కంప్లైంట్ ఇస్తే నీ డబ్బులు రావు. ఏం చేయమంటావు అన్న? పేద ప్రజలను ఎక్కడ చదవమంటాడు? ఏ అడ్వకేట్ తెలుసు, ఏ హైకోర్టులు తెలుసు, ఏ సుప్రీంకోర్టులు తెలుసు, ఏ పోలీస్ స్టేషన్ తెలుసు? పేద ప్రజలకు తిన్నారా, పంట పొలాలకు పోయిరా, వచ్చిరా, డబ్బులు ఇంట్లో ఉన్నాయి, 1 లక్ష రూపాయలు ఆశపడ్డం, ఇచ్చాం. పాపమా అది? డబ్బులు ఇవ్వడం పాపమా? వీడు ఎక్కడ పోయి తీసుకుండు? ఏ వడ్డీల వ్యాపారం చేసిండు? ఏ ట్రేడింగ్ బిజినెస్ పెట్టిండు? ఏ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిండు? ఏ పబ్బులు పెట్టిండు? జైరాబాద్ లో ఎంత ల్యాండ్ తీసుకున్నారు? మిర్యాలగూడలో ఏ రైస్ మిల్ తీసుకున్నారు? ఇవన్నీ తెలుసు. అందుకే ఒదిబొట్లలో, మల్లెపల్లి, చింతాపల్లి, మాల్, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ప్రజా ప్రతినిధికి ఈ స్టోరీ తెలుసు. అరే మీడియాకి వస్తే అన్యాయం జరిగిపోతుంది పేద ప్రజల పట్ల అని చెప్పేసి ఇన్ని రోజులు రాలేదు. నల్గొండ జిల్లాలో బాలాజీ గాని పేరు మీద, మధు గాని పేరు మీద ఎఫ్ఐఆర్ అయింది. 3 నెలలు జైల్లో ఉన్నారు. తప్పు చేయకుండానే జైల్లో పోతారా? ఎందుకు మరి అడ్వకేట్ సుబ్బు బయటకు తీసుకురాంది ఇన్సిడెంట్ ను ఇప్పటి వరకు ఎవరు ఎందుకు పర్టికులర్ గా బయటకు తీసుకురాలి? ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు త్రూ న్యాయం జరుగుతుందేమని నేను ఆశపడుతున్నా. అడ్వకేట్ సుబ్బారావు ధైర్యంగా బయటికి తీసుకొచ్చిండు కానీ ఏ బాధితులను తీసుకొచ్చిండు అన్న?
ఆ బ్రోచర్ లో హేమకాంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్ ఉంటాడు ఆడ, అంటే అన్న మేనేజింగ్ డైరెక్టరో ప్రొడ్యూసరో ఏదో ఉంటాడు కదా, ఆ ఇంకో లేడీ కూడా పార్ట్నరే ఉంటది. వీళ్ళ ఆఫీస్ లో ఏదో పంచాయతీ వచ్చినట్టు ఆ పంచాయతీ కాస్త రోడ్కి వచ్చింది, ఆ రోడ్ కాస్త ఇగో ఇక్కడికి వచ్చింది. ఈ స్టోరీ ఎక్కడ రా అని చెప్తే మూలం అక్కడ ఉంది. మూలం ఎక్కడుంది? మధు వ్యవహారం ఎక్కడన్నా? మధు వ్యవహారం మల్లెపల్లి పోదిపట్ల. కర్నూలుకి ఏం పంచాయతీ అన్న ఆయనకి? కర్నూలుకి ఏం పంచాయతీ? అక్కడి వరకు పోయింది. కరీంనగర్కి ఏం పంచాయతీ అన్న? నిజామాబాద్కి ఏం పంచాయతీ? కర్ణాటక ఏం పంచాయతీ? రాత్రి ఏదో నేను ఒక లైవ్ ఛానల్లో వింటున్నా, కర్ణాటక నుంచి ఒక తల్లి 30 లక్షలు ఇచ్చినామన్నా అని చెప్తుంది. మంగ్లీ గారి పేరు చెప్తే 30 లక్షలు ఇచ్చినామని చెప్పాను. ఏం చెప్పమంటారు? ఎంతమందిని నేర్పేయగలుగుతా చెప్పండి? నేను ఎంతమందిని నేర్పేయగలుగుతా? అన్న లెజెండ్ టీవీలో నువ్వు పనిచేస్తున్నావు, కొంచెం ఈ మాట చెప్పన్నా అని చెప్పగలుగుతా. ఈ రోజు కాకపోతే రేపు నిజం బయటికి రాదా? తెస్తాం, బ్రహ్మాండంగా తెస్తాం, 110%. చూడు, మా నాయకుడు సంపత్ నాయక్ గారు చెప్పారు కదా, 3-4 రోజుల్లో మీకు బ్రహ్మాండమైన అప్డేట్ ఇస్తాం. పేద ప్రజలకు న్యాయం జరగాలి. వాళ్ళ బాధలు, వాళ్ళ కన్న కష్టాలు వింటే కన్నీళ్ళు వస్తున్నాయన్నా. మొగుడు చచ్చిపోయింది అన్న ఇంట్రెస్ట్ కట్టలేక, ఆ డబ్బులు ఇంట్రెస్ట్ తో వస్తాయేమో అని ఆశపడి మధ్యలో ఉన్న ఏజెంట్ కి నీకు ఇస్తారు. నువ్వు ఏజెంట్, నువ్వు మధుకి ఇస్తావు. మధు ఎవరో వానికి తెలియదు. నిన్ను రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నిన్ను టార్చర్ పెడితే ఏం చేయగలుగుతావు అన్నాను చెప్పు? డబ్బే దోస్తానా చేస్తుంది, డబ్బే ఈ దోస్తానా విడగొడుతుంది, డబ్బే ప్రపంచాన్ని పరిచయం చేపిస్తుంది, డబ్బే ఈ ప్రపంచంలో లేకుండా చేసింది. డబ్బు ఇది ఒక విచిత్రం లోకం అన్న. డబ్బే మంగ్లీని కలిపింది అంటారు, డబ్బే మంగ్లీకి మధుకి పంచాయతీ పెట్టించింది అంటారు, డబ్బే మీడియాకి తీసుకొచ్చింది అంటారు. కానీ ఇప్పుడు మీడియాని కూడా బద్నాం చేస్తుంటే, మాట్లాడిన ప్రతి ఒక్కరిని బద్నాం చేస్తుంటే న్యాయం ఎవరు చేయాలి? అందుకంటే నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ కేసు ఈడీకి 100 కోట్లు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. 100 కోట్లు కేసు ఒక 100 రూపాయలు ఉన్నప్పుడు ఒక స్టేజ్ లో ఉంటది, 1000 రూపాయలు ఉన్నప్పుడు ఒక స్టేజ్, 100 కోట్లు ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈడీ తీసుకోవాలో సిబిఐ తీసుకుంటే పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. వాళ్ళు అన్ని ఆస్తులు సీజ్ చేయాలి, అమౌంట్ ఎక్కడెక్కడ బెటరో తీసుకురావాలి. ఆ ఫోన్ లో ఇంత డబ్బులు కుప్పలు ఆ డబ్బులు చూపించి తండాలలో ఇగో మన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, మీరు బయటికి వస్తే ఆ డబ్బులు కూడా రానని భయపెట్టిస్తున్నా. ఏం చేయమంటారు పేద ప్రజలకి? ఏ కోట్లని తెలిసే చెప్పండి? ఈ రోజు 10 మందిలో తిరుగుతున్నాం. ఏ వ్యవస్థకు ఎట్లా మాట్లాడాలో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనం నమ్ముకొని ఉన్న మన పేద ప్రజలకు ఏ వ్యవస్థ తెలిసే? అరే 2-3 నెలలు కరెక్ట్ టైంకి నువ్వు ఇస్తే నేను 3వ ఇయ్యనా చెప్పు? మా అన్నకి నేను ఈ రోజు 1,00,000 రూపాయలు ఇచ్చిన అన్న, 3వ తారీఖులో 1వ తారీఖులో నీకు ఇంట్రెస్ట్ ఇస్తా అని చెప్తావు. అరే 30 తారీఖు ఇస్తా, అరే బా 30 తారీఖు ఇచ్చిండేంది భయ్? అరే ఇంకేమైనా డబ్బులు ఉంటాయి కావాలంటే చెప్పు భయ్, మా దోస్తు దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయంట. తీసుకుంటాడు, మళ్ళీ వానికి 1వ తారీఖు ఇస్తాడు. ఇదే చైన్ సిస్టమ్. వాడు ట్రేడింగ్ లో చేసిండా, మైక్రో ఫైనాన్స్ లో పెట్టిండా, సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకుండా, ఈ మంగ్లీని ఎట్లా దోస్తా అని చేసిండు. ఏ బర్త్డే పార్టీలో కలిసిరు, ప్రైవేట్ పార్టీలో కలిసి. నేను మా అక్కకు ఒక సూటి ప్రశ్న అడుగుతా. నేను మంగ్లీ గారికి అభిమాని నేను భోజనానికి పిలిచిన. ఎంత కిలోమీటర్లు పోవాలి చెప్పు? ఎన్ని కిలోమీటర్లు? మిర్యాలగూడలో ఒక కార్యక్రమం, ఎమ్మెల్యే గారి కార్యక్రమం పోయింది. మంగ్లీ గారు భోజనానికి ఎన్ని కిలోమీటర్లు పోతారు చెప్పు? మిర్యాలగూడలో పక్కనే ఉంటే పోతారు. అన్న అక్క మా పక్కనే 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి భోజనం చేయడానికి పోతుందా? అంత పెద్ద అభిమాని ఆయుడు? అంత పెద్ద అభిమాన్యా? 70-80 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అంత పెద్ద అభిమాన్యా? మిర్యాలగూడ నుంచి విజయవాడ హైవే ఉంటది, నువ్వు వెనకలకెళ్ళి తిరిగి పొదిపట్ల పోవడానికి 70-80 కిలోమీటర్లు అన్నా. సినిమా చాలా ఉంది, జస్ట్ ట్రీజర్ మాత్రం. ఈ అంశాలల్లో శ్రీముఖి గారి పేరు కూడా ఒకసారి మధ్యలో ప్రముఖంగా వినిపించింది. ఏంటి అసలు శ్రీముఖి స్టోరీ ఏంది? మంగ్లీ గారు శ్రీముఖిని మధ్యలోకి తీసుకురావాల్సిన కారణం ఏంటి అసలు? నేను ఇప్పుడు ఆ విషయం తన విజ్ఞతకే వదిలేస్తాను, నేను మాట్లాడలేను. నేను మంగ్లీ గారి పైన ఆరోపణలు వచ్చినాయి, దాని గురించి మాట్లాడినా. వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు వచ్చింది, నాకు విజ్ఞత ఉంది, నాకు సంస్కారం ఉంది, నేను మాట్లాడతా, ఆధారాలు తీసుకొచ్చి మాట్లాడతా. కానీ మా మంగ్లీ చాలా గొప్ప సింగర్ కదా, మరి ఇంకో సాటి సెలబ్రిటీ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేరు అనో వచ్చినావు, ఇంకో లేడీని బద్నాం చేసినావు, మరి వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేరు? మీ ఇంట్లోనే కుటుంబ సభ్యులు ఉన్నది, మీ అమ్మ నాన్ననే ఉన్నారు, వాళ్ళకి అమ్మ నాన్న లేరా? ఏంది భయ్యా, ఎట్లా మాట్లాడతాం మనం కూడా? అందుకే నేను ఏం మాట్లాడడం లేదు, మా సింగర్ మంగ్లీ గారి విజ్ఞత మీదనే వదిలేస్తున్నాయి. మేము నమ్మట్లేదండి, మేము నమ్ముతున్నాం అని చెప్పట్లేదు. విషయం ఏంటంటే
గత వారం రోజుల నుంచి మంగ్లీ ఇష్యూలో మీడియాలో పెద్ద ఇప్పుడు ప్రతి ఏ మీడియా ఛానల్ చూసినా ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియా చూసినా మంగ్లీ గురించే మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది అని మేము ఆరాధేయంగా అక్కడ వచ్చింది ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే, దీంతో పాటు మన తెలంగాణ పోలీసులు పంజాగుట్ట పిఎస్లో మంగ్లీ గారి పైన మంగ్లీ గారిని A5గా నమోదు చేసి ఆమె మీద FIR బుక్ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే, ఆమె మంగ్లీ గారు మీడియాలో మాట్లాడినప్పుడు నేను గిరిజన బిడ్డని అంటున్నాం. మేము ఈ కేసులో ఈ మైక్రో ఫైనాన్స్లో ఉన్న కొంచెం మేము కూడా మా సంఘం ద్వారా మేము కూడా ఆరాధించడం జరిగింది. అది ఏం జరిగిందంటే, అక్కడ ఇచ్చిన వాళ్ళు ఆ మైక్రో ఫైనాన్స్లో పాల్గొన్న ఎవరైతే ఉన్నారో అందరూ ప్రతి ఒక్కరు పేద బిడ్డలు. ఆ పేద బిడ్డలలో 70% గిరిజన బిడ్డలు. అయితే ఇప్పుడు ఎవరి పైన అయితే ఇప్పుడు మంగ్లీ మాట్లాడుతున్నామో ఆమెనే గిరిజన కార్డుని వాడుకుంటుంటే పాపం ఎవరికి చెప్పలేక వాళ్ళు కన్న కష్టాలు పడి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము, వాళ్ళ పెళ్లిళ్ళ కోసం, వాళ్ళ చదువుల కోసము దాచుకున్న డబ్బులను మొత్తము తీసుకొచ్చి ఈ మైక్రో ఫైనాన్స్ లో పెట్టడం వల్ల వాళ్ళు మొత్తం ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే, ఈమె వచ్చేసి నేను గిరిజన బిడ్డని, నేను ఇది అదని చెప్పేసి ఎలాంటి అక్కడ అసలు నిప్పే లేనప్పుడు పొగేట్లు వచ్చింది. మంగ్లీ లేనప్పుడు పొగేట్లు వస్తుంది ఒకటి. దాంతో పాటు ప్రతి ఎప్పుడు మాట్లాడినా నేను గిరిజన బిడ్డ అంటారు. వాళ్ళేమనాలి? అందుకోసము మేము గిరిజన సంఘాలుగా జాతి కోసం పనిచేస్తూ మేమెప్పుడు మైదానం ప్రాంతం శివలాల్ సేన నుంచి మేమెప్పుడు జాతిలో ఉన్న ఎవరైతే అన్యాయం జరగబడ్డ వర్గం ఉంటుందో, ఎవరైతే ఉంటారో వారి కోసం మేము పోరాడుతున్నాం. మేము ఏం జరిగిందని వాళ్ళు మాట్లాడడంలో అక్కడ మొత్తము ఏమేం జరుగుతుందో మేము 2-3 రోజుల్లో మీకు డీటెయిల్స్ ఇస్తాము. దాంతో పాటు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, వాళ్ళు అన్యాయం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, వాళ్ళకి న్యాయం చేసేది ఎవరు? కాబట్టి వాళ్ళ గొంతుగా మేము వచ్చినాం. బాధితుల పక్షాన మేము వచ్చినాం. బాధితుల పక్షాన అడ్వకేట్ సుబ్బు గారు ఉన్నారు కదా, వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు కదా. సుబ్బు గారు మరి ఇంకెవరన్నా చేస్తున్నారని మేము వాళ్ళ కోసం, సుబ్బు గారి కోసం రావట్లేదు, ఇంకెవరి కోసం రావట్లేదు. మేము జాతి కోసం వస్తున్నాం. ఇక్కడ అన్యాయం జరిగింది జాతి బిడ్డ. మంగ్లీ గారు గిరిజన కార్డు వాడడం వల్ల మాకు ఇక్కడ ఏంటంటే, అరే నువ్వు ఇంత పెద్ద ఫేమ్ అయినావు కదా, ఇంత పెద్ద పాపులారిటీ పెరిగింది కదా, నువ్వు ఇంత పెద్ద స్టార్ అయినావు కదా, నీకు VIP హోదా వచ్చింది కదా, అది ఎవరి వల్ల వచ్చింది? నువ్వు బంజారా వేషధారణ ద్వారా, మొత్తం బంజారా కల్చర్ ద్వారా మీకు అది వచ్చింది. కానీ మీ మీద ఆరోపణలు వచ్చింది కదా. మేము మంగ్లీ గారిని ఏమన్నా మీరు అనట్లేదు, మీ మీద ఆరోపణ వచ్చింది. మీ ఆరోపణను మీరు కడుక్కోండి. మీరు కడిగిన ముత్యం లాగా బయటికి రండి. మీరు మీ మీద ఆరోపణలు ఎప్పుడైతే నువ్వు బయటికి వస్తారో అప్పటి వరకు మేము ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఎందుకు వచ్చినామంటే, ఆమెకు అవకాశాలు ఇచ్చేది మొత్తము ప్రొడ్యూసర్లు, సినిమా వాళ్ళు ఇస్తున్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే, మంగ్లీ పైన ఆరోపణలు వచ్చింది, A5గా ఉంది కాబట్టి ఆమె మీద ఆ కేసు నుంచి ఆమె బయటపడ్డంత వరకు ఆమెకు ఎలాంటి అవకాశాలు ఇవ్వద్దని చెప్పేసి మేము మా గిరిజన సంఘాలుగా మేము ఇక్కడికి వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఒక గిరిజన బిడ్డ అన్న తను, మీరు గిరిజన బిడ్డలే. ఒక గిరిజన బిడ్డకు గిరిజన బిడ్డలే అండగా ఉండాల్సిన సమయంలో మీరు ఆమెకే ఇట్లా చేయడం కరెక్టేనా అసలు? ఎస్, కరెక్ట్ మాట అన్నాను. గిరిజన బిడ్డలకు గిరిజన సంఘాలు అండగా ఉంటున్నాం. ఎందుకంటే అక్కడ మోసపోయిన మైక్రో ఫైనాన్స్ లో మోసపోయిన వాళ్ళు 70% మంది, అధిక శాతం జనాభా మొత్తం గిరిజన బిడ్డలే ఉన్నారు. వాళ్ళ కోసం మాట్లాడుతున్నాం మేము. వాళ్ళ కోసం మంగ్లీ ఒక్క ఆమె కోసం కాదు మేము మాట్లాడేది. అక్కడ ఉన్న వాళ్ళు దగ్గర వేల మంది అక్కడ వాళ్ళ పుస్తకాలు అమ్ముకొని కూడా డబ్బులు పెట్టినారు. వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి గిరిజన సంఘాలుగా ఒక మాట చెప్పండి, బాధితులు ఎప్పుడు నష్టపోయారు? బాధితులు ఎప్పటి నుంచి నష్టపోతున్నారు? నాకు తెలిసినంత వరకు ఇది 2020 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మీ గిరిజన సంఘాలు ఏం చేసినాయంటే ఏం చెప్తారు మరి? వాస్తవానికి అప్పటి నుంచి అడ్వకేట్ సుబ్బు వల్లనే కదా ఈ కేసు బయటకు వచ్చింది. అడ్వకేట్ సుబ్బే కదా దీన్ని తెర మీద తీసుకొచ్చింది. దీనికంటే ముందు నుంచి కూడా ఉందండి. ఇదే బాలాజీ నాయక్ అని ఒక ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యిండు. ఒక 2-3 నెలలు సుబ్బు తీసుకొచ్చిన వాట వాస్తవం. కానీ అంతకంటే ముందు బాలాజీ నాయక్ కార్ డ్రైవరే ఈ మధు
ఒక కారు డ్రైవర్కి ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడికి నుంచి వచ్చినాయి? ఆ? వీళ్ళు ఎంతెంత ఒక కారు డ్రైవరు ఎన్నిసార్లు ఎన్ని ట్రిప్పులు తిప్పితే ఆయనకు ఇన్ని కోట్లు రావాలి. కాబట్టి ఇది పెద్ద మోసం జరిగింది. ముందు నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మేమేం చేస్తున్నట్టు అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలంటే చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే పేదలు, కడు పేదవాళ్ళు ఏదో మాకు ఇక్కడ డబ్బులు పెడితే మాకు లాభాలు వస్తాయో, లేకుంటే మా కొడుకుల పెళ్లి చేస్తామో, బిడ్డల పెళ్లి చేస్తామో, పిల్లల్ని చదివిస్తామని చెప్పేసి వాళ్ళు బయటికి రాలేకపోయారు. వాళ్ళు ఒక మాట చెప్పాలంటే వాళ్ళు కనీసంగా ఎక్కడన్నా అడ్వకేట్ దగ్గర కానీ ఎక్కడ పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేయాలన్నా కానీ భయపడే అలాంటి పరిస్థితుల్లో ఉండే వాళ్ళు, రెక్కాడితే డొక్కాడని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు. అలాంటిది ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు బయటికి వచ్చి చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో ఒకరొకరు బయటకు వస్తున్నారు. కాబట్టి ఆ విషయాలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేమేం చేస్తున్నామంటే, సరే మీరు అన్నట్టు మంగ్లీ గారికి కూడా మేమేం అనట్లేదు. మంగ్లీ గారు మీ మీద ఆరోపణ వచ్చింది, దీన్ని మీరు నిరూపించుకోండి. మీరు ఇది ఇందులో లేము అని చెప్పేసి నిరూపించుకోండి. అప్పటిదాకా ప్రొడ్యూసర్లకు మేము చెప్పేది ఏంటంటే, మీరు మాత్రం మంగ్లీ గారికి అప్పటి వరకు అవకాశాలు ఇవ్వద్దు. దాని తర్వాత మీ ఇష్టం, ఆమెకు టాలెంట్ ఉంది ఏమనేది. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటున్నాము, ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎవరికైనా ఒక చిన్న ఆరోపణలు వస్తే వాళ్ళని సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెడతారు. అలాగే వాళ్ళు నిరూపించేంత వరకు వాళ్ళకి జాబ్లకు రానియరు. అలాగే మీకు మంగ్లీ గారికి కూడా చెప్తున్నాము, అప్పటి వరకు మంగ్లీ గారికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా ఈ బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. న్యాయం జరిగేంత వరకు మేము మైదాన ప్రాంత శివలాల్ సేనగా మేము ఖచ్చితంగా వాళ్ళ అండగా ఉంటామని కోరుకుంటూ నమస్కారం.